తిరుమలలో భక్తులకు మరిన్ని అధునాతన సౌకర్యాలు లభించబోతున్నాయి. దర్శనం, వసతి, పర్యాటకం వంటి అంశాలలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. త్వరలోనే తిరుమల కొండ మీద రోబోల సేవలను ప్రారంభిస్తున్నారు. దీంతో ఖచ్చితమైన, సునిశ్చితమైన ఫలితాలు ఉంటాయని టిటిడి అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో టిటిడి టెక్నాలజీ మీద కసరత్తు చేస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం టెక్నాలజీకి పెద్దపీట వేస్తుండడంతో టిటిడి కూడా అటువైపు ప్రయాణం ముమ్మరం చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని దిగ్గజ కంపెనీలు తిరుమలకు సేవలను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. శ్రీవారి సేవలో తాము పనిచేస్తామని ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ సేవలను ఉపయోగించుకోవాలని టిటిడి భావిస్తోంది. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలకు శ్రీకారం చుడుతున్నారు. అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా మాత్రమే తిరుమలకి భక్తులు ప్రతిరోజు వస్తూ ఉంటారు. అందుచేత ఆ పాయింట్ల దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన వీడియో కెమెరాలు అమర్చుతారు. వీటి సహాయంతో ప్రతిరోజు కొండ మీదికి వచ్చే భక్తులకు ముందుగానే అంచనా వేయవచ్చు. ఏఐ టెక్నాలజీ కెమెరాలు కావడంతో నిత్యం వచ్చే దేవస్థానం ఉద్యోగులు, పోలీసు, ప్రెస్ సిబ్బందిని వేరుగా గుర్తించేందుకు వీలవుతుంది. దీంతో భక్తుల సంఖ్య స్పష్టంగా తెలిసిపోతుండడంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను మార్చుకోవడానికి వీలవుతుంది. అప్పుడు రద్దీని గణనీయంగా తగ్గించడానికి సాధ్యపడుతుంది. భక్తుల రద్దీ తగ్గించేందుకు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తిరుమలలో భక్తులను కంపార్ట్మెంట్లలో ఉంచుతారు. ఇక నుంచి ప్రతి కంపార్ట్మెంట్ వద్ద ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జియో సంస్థ ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నైజేషన్ ముఖ చిత్రాలను నమోదు చేస్తోంది. ఏఐ సేవల కోసం ప్రతి భక్తుడికి శాశ్వత ఐడి కేటాయించనున్నారు. అదే ఐడి ద్వారా అన్ని రకాల సేవల్ని అందించగలుగుతారు. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అందించడమే తొలి ప్రాధాన్యతగా టిటిడి గూగుల్తో ఒప్పందానికి సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉచితంగా అందించేలా గూగుల్ ఇప్పటికే తమ సంసిద్ధత వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తారు. దర్శనం, వసతి కల్పనలో ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్న భక్తులకు సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇక నుంచి వివిధ మార్గాలలో భక్తులకు ఏఐ సేవలు అందబోతున్నాయి. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారికి కావలసిన భాషల్లో సమాచారం అందించనున్నారు. శాంతి భద్రతల విషయంలో కూడా వీటి ఉపయోగం చాలా ఎక్కువ. తిరుమల అంతటా ఏఐ కెమెరాలను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించేందుకు ఉపకరిస్తుంది. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ఏఐ మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఏఐ విధానం అమల్లో భాగంగా ఒక్కో భక్తుడికి శాశ్వత ఐడి నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ఆ భక్తుడు ఆ ఐడి ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం టిటిడి వద్ద ఉంటుంది. అటు భక్తులకు కూడా టిటిడి సేవల్ని తీసుకోవడం తేలికగా మారుతుంది. మొత్తం మీద డిజిటల్ టెక్నాలజీ ద్వారా తిరుమలలో భక్తులకు అనేక సౌకర్యాలు అందబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు తిరుమల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల స్ఫూర్తితో టిటిడి భక్తులకు అనేక సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. My Media, the voice of India.